కొంతసేపు స్పృహ తప్పిన తర్వాత యతి కళ్ళు తెరిచింది. ఆమెను మార్కెట్లోని ఒక స్తంభానికి కొందరు అమ్మాయిలతో పాటు కట్టేశారు. యతికి ఇంకా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. విపరీతమైన తలనొప్పిని భరించలేకపోయింది. తన ఎర్రబడిన కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆమెతో పాటు ఉన్న అమ్మాయిలను అమ్మేందుకే అక్కడికి తీసుకొచ్చారని అర్థం కావడానికి యతికి ఎక్కువ టైం పట్టలేదు. మర్యాదస్తులు అక్కడికి రావడానికి కూడా ఆలోచించే మార్కెట్ అది. ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు తాగుబోతులు, జూదగాళ్లు మరియు కామాన్ని ఆరాధించేవారు. దాదాపు సాయంత్రం అయింది. ఈ గూండాల దగ్గర ఆమె ఎంతసేపటి నుండి స్పృహ లేకుండా ఆకలితో దాహంతో పడిందో యతికి తెలియలేదు. యతిని కిడ్నాప్ చేసిన గూండాలు వేరే అమ్మాయిల వద్దకొచ్చి వేలం వేయడం ప్రారంభించారు. వేలం వేస్తున్నప్పుడు ఆ గూండాలు అందరినీ తమ దగ్గరికి పిలిచి ఎంత ఎక్కువ వేలం వేస్తే అంత యవ్వనవతి మరియు అందమైన అమ్మాయి దొరుకుతుంది అని చెప్పారు. ఆ తాగుబోతు ఎటువైపు చూపిస్తూ, ఈ చిన్నది చాలా బాగుంది, ఈమె తలకి బట్టి ఎందుకుంది? అరే, మీరు అమ్మాయిలని ఇట్ట అమ్మితే ఎవడు కొంటాడు? ధర తక్కువ చేసి అమ్ముండ్రి. ఈ పిల్లనైతే నాకు ఇచ్చేయండి అని అన్నాడు. ఓ ముసలోడా, మొహం చూసుకున్నావా? ఇక్కడ తక్కువ ధరకి ఏమి దొరకదు. కావాలంటే కొనుక్కో, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో అని గడసుగా సమాధానం ఇచ్చాడు ఒక గుండా. యతిని యగాదిగా చూస్తూ, బాగా రుద్దేసిన మాల్లా ఉంది అన్నాడు ఆ తాగుబోతు. అవునా, నీ దగ్గర పైసలున్నాయా? ఉంటే ఇక్కడ ఇంకా అమ్మాయిలున్నారు, ఒకరిని మించి ఒకరున్నారు. కొనుక్కోవాలంటే మంచి ధర చెప్పు, లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ అతనికి గట్టిగా జవాబు చెప్పాడు గూండా. వేలం వేస్తున్న గూండా ఆ తాగుబోతును పక్కకు తోసేసి ఎటువైపు చూశాడు. ఎటు తలకి ఉన్న కట్టు విప్పడం ప్రారంభించాడు. ఆమె అరవడానికి ప్రయత్నించింది, కానీ గొంతు రాలేదు. ఆ గూండా యతి చెంప మీద గట్టిగా కొట్టాడు. దాంతో యతి భయపడి పూర్తిగా మౌనంగా నిలబడిపోయింది. ఏయ్ పిల్ల, నోరు మూసుకొనుండు. కాళ్ళు చేతులు ఎక్కువగా ఆడిస్తే నడవటానికి కూడా పనికిరావు. నా దండ పాడు చేస్తావా? నోరు మూసుకొని నిలబడు, లేకపోతే ఎవరైనా నిన్ను కొనడం కాదు కదా, అసలు చూడ్డానికి కూడా పనికి రాకుండా చేస్తా అంటూ యతిని బెదిరించాడు. కిడ్నాప్ చేయబడిన ఇతర పల్లెటూరు అమ్మాయిల కంటే యతి భిన్నంగా కనిపించింది. పైగా ఆమె తన నిశ్చితార్థపు దుస్తుల్లో ఉంది. అందుకే అక్కడున్న వాళ్లకు యతి బాగా నచ్చింది. కానీ ఆమె తలకి ఉన్న గాయాలు చూసి చాలా తక్కువ ధరకు వేలం వేశారు. ఒక వ్యక్తి వచ్చి వేలం వేస్తున్న గూండాలతో, 5,000 రూపాయలు తీసుకొని ఈ అమ్మాయిని నాకు ఇచ్చేయి. ఆమె మొహం మీద చాలా దెబ్బలు కనిపిస్తున్నాయి. ఆమెను అంతకంటే ఎక్కువ ధరకి ఎవ్వరు కొనరని నీకు కూడా తెలుసు కదా అని అన్నాడు. 5,000 ఏంది, బిచ్చ వేస్తున్నావా? ఇక్కడి నుంచి దొబ్బే అని ఆ గూండా అతన్ని పక్కకు నెట్టేసి, తర్వాత ఎవరో అని అరిచాడు. 6,000 నుంచి మొదలుపెట్టి ఒకరు 8,000కు, మరొకరు 9,000కు వేలం వేశారు. క్రమంగా వేలం 15,000కు చేరింది. యతి చాలా నిస్సహాయంగా ఏడుస్తోంది. చేతగానోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరైనా గట్టిగా వేలం వేస్తారా లేదా? ఇక్కడున్న వాళ్ళంతా బిచ్చగాళ్లే అని విసుగ్గా అన్నాడు గూండా. ఆ గూండా మాటలు అక్కడున్న ధనవంతుల గుండెలకు సూటిగా తగిలాయి. పెద్ద సంఖ్యలో జనాలు గుమ్మిగూటం ప్రారంభించారు. 50,000 అని
ఎవరో గంభీరమైన స్వరంతో అన్నారు. అది వినంగానే అక్కడున్న వారంతా వేలం వేస్తున్న వ్యక్తి వైపు చూడటం ప్రారంభించారు. రెండింతలు మూడింతలు డబ్బు పెట్టి తనను ఎవరు కొంటున్నారని యతి ఆశ్చర్యపోయింది. వేలం వేసిన వ్యక్తి దూరంగా మద్యం దుకాణంలో కూర్చోవడం యతి చూసింది. అతని ముఖానికి ఒక మాస్క్ ఉంది. అతన్ని చూసి యతి భయపడింది. ఎందుకంటే ఆ ముసుగు మనిషి కళ్ళు యతి వైపే చూస్తున్నాయి. కస్తదియా, ఇది కదా మోగుతున్నావు, ఇంకా పోటీ పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఉత్సాహంగా చప్పట్లు కొట్టాడు గూండా. అప్పటికి ఎవరో 52,000 రూపాయలు కూడా యతి మీద వేలం వేశారు. కానీ ముసుగు ధరించిన వ్యక్తి ధర పెంచి నేరుగా 80,000 రూపాయల వేలం వేశాడు. అందరూ ఆ మనిషిని చాలా ఆశ్చర్యంగా చూడటం మొదలు పెట్టారు. అయితే ఇది 52,000కు వేలం వేసిన తాగుబోతుకు అస్సలు నచ్చలేదు. అతను కోపంగా మద్యం మత్తులో ఆ ముసుగు ధరించిన వ్యక్తి వద్దకు పరిగెత్తి కొట్టడానికి ప్రయత్నించాడు. ముసుగు ధరించిన వ్యక్తి తన చేతిలో ఉన్న మద్యం సీసాను పగలగొట్టి దాంతో ఆ తాగుబోతు చేతిని గట్టిగా కొట్టాడు. దాంతో తాగుబోతు నేల మీద పడిపోయాడు. అతన్ని పైకి లేపి యతి వైపు చూస్తూ అతని మెడను విరిచేశాడు. ఒక్క క్షణంలో ఆ తాగుబోతు శరీరం నిశ్చయంగా ఊగుతూ పడిపోయింది. ఇప్పుడు అందరి చూపు ఆ ముసుగు మనిషిపై పడింది. అతను గట్టిగా అరుస్తూ అక్కడున్న వారితో ఇలా అన్నాడు. నాకు కుక్కలు మరుగడం అస్సలు నచ్చదు. ఈ రోజు స్వర్గానికి వెళ్లాలనుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నాడు ముసుగు మనిషి. ఇంతకీ ఈ ముసుగు మనిషి ఎవరు? అతనికి యతి ఎందుకు కావాలి? యతికి జరిగింది కేవలం ప్రమాదమా లేక కుట్ర? ఈ బేరం నుండి తనను తాను రక్షించుకోగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.